రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎన్సీఆర్ వ్యాప్తంగా వాయు కాలుష్యం చాలా ప్రమాదకర కేటగిరీకి చేరింది. వాయు కాలుష్యం కారణంగా పొగమంచు కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ వాయు కాలుష్యం ఏ స్థాయికి చేరుతుందో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా వాయు కాలుష్యం ఢిల్లీని పట్టి పీడిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. AQI 301 నుంచి 400 మధ్య ఉన్నప్పుడు దాన్ని ప్రమాదకరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో AQI 400 మార్కును దాటేసింది. వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ తొలి దశను అమలులోకి తెచ్చారు. డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం విధించారు. వాటర్ ట్యాంకర్లతో నీటిని చిమ్ముతున్నారు. కలుషిత గాలిని పీల్చడం వల్ల పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు బయటకు వెళ్లొద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైర్లు వాడడం మంచిదని చెబుతున్నారు.